చాలా మంది స్టూడెంట్స్ చూస్తుంటే ఎర్లీ ఏజెస్లోనే మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఏంటి ఇలాగా అంటే ఏం చెప్తారు? సో పిల్లలకి ఏమవుతుందంటేనండి అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి అనే ఒక కుతూహలం ఉంటుంది. కానీ పేరెంట్స్గా లేకపోతే ఎల్డర్స్గా మనం ఏం చేస్తాము, అరే నువ్వు ఇది చేయకూడదు ఎక్కువ. ఎందుకంటే కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటారు అనుకోండి. సపోజ్ మనం బయటికి వెళ్తున్నాం, పిల్లలు అమ్మ అదేంటి, బాబా ఇదేంటి, ఇవి అవి అవి అంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు, నేను డ్రైవింగ్ చేస్తున్నాను అని మనం దాన్ని కట్ చేసేయడానికి ట్రై చేస్తాం. సో వాళ్ళకి ఎంతప్పటికేంటి నేర్చుకోవాలని ఉంటుంది, కానీ అడిగితే తప్పనమాట అనుకొని వాళ్ళు అడగడం కూడా మానేస్తారు. సో ఆ క్యూరియాసిటీ ఈజ్ ఎ నెగటివ్ థింగ్ అనేది వాళ్ళకి అలవాటైపోయి ఇప్పుడున్న జనరేషన్లో హ్యాపీయెస్ట్ థింగ్ ఈజ్ ఒక ఫోన్ చూడడం లేదా ఒక స్క్రీన్ చూసుకోవడం. అక్కడ ఎవరు తిట్టేవాళ్ళు లేరుగా, అక్కడ ఏం చెత్తిస్తే దాన్ని వీళ్ళు హాయిగా చూస్తూ ఉంటారు. అది అలవాటు అయిపోతుంది, అది ఎడిక్షన్ గా మారుతుంది. అది ఇవ్వకపోతే ఒక స్ట్రెస్ అయిపోతుంది. అప్పుడు గోల గోల చేయడము, పేరెంట్స్ని ఇరిటేట్ చేయడము, ఇవన్నీ సర్క్యూట్ అయిపోతాయి. పేరెంట్స్ ఏం చేస్తారు, అబ్బాయి నసంతా మనం పడలేము, మళ్ళీ ఫోనే ఇచ్చేద్దాంలే అదే బెటర్ అనుకుంటారు. సో అంటే మనం తెలియకుండానే పిల్లలకి ఏదైతే మనం లైఫ్ స్టైల్ నార్మల్సీ నేర్పించాలో దాని నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయి లేని ప్రపంచం, ఒక ఫేక్ వరల్డ్ని మొబైల్ ఫోన్తో వాళ్ళకి పరిచయం చేస్తున్నాం. సో వాళ్ళు మొబైల్లో చూసిన ప్రతిదీ డిజ్నీ ల్యాండ్లో వాడెవడో ఇట్లా పై నుంచి ఇక్కడ దాకా దూకాడు, సో వాడు గ్రేట్ అనే ఫీలింగ్లోకి వెళ్తాడే కానీ అరే అమ్మా నాన్న ఇంత కష్టపడి మార్నింగ్ టు నైట్ ఇన్ని డబ్బులు తెచ్చారు, వీళ్ళు గ్రేట్ అనేది రియలైజ్ అవ్వలేకపోతున్నారు. సో నాకు అదేదో గొప్ప డైనోసార్ బొమ్మ కొనివ్వలేదు కాబట్టి నాన్న వేస్ట్, నాకు ఇష్టమైన ఆ పాస్తాలో ఇన్ని రకాలు ఇవి వేసి చేయలేదు కాబట్టి అమ్మ వేస్ట్, ఇట్లా అయిపోతుంది. సో కంపారిజన్స్ పెరిగిపోతున్నాయి. సో వై ఆర్ వి నాట్ టీచింగ్ అవర్ కిడ్స్ ప్రాపర్ థింగ్స్? సో కష్టపడి రైతు ఎలా పంట పండిస్తున్నాడు, 10 రోజులు వాళ్ళతోటి కనుక మొక్కలు నాటించి నీళ్లు పోయించి అవి వచ్చే కూరగాయలో పువ్వులో కోయిస్తే కానీ వాళ్ళకి ఆ వాల్యూ ఏంటో అర్థం కాదు. సో అలాంటివి మన చిన్నతనంలో కొంతవరకు సెలవుల్లో అక్కడ ఇక్కడ పల్లెటూర్లకు వెళ్ళి చేసాం కాబట్టి మనకు తెలుసు. నెక్స్ట్ జనరేషన్కి తెలిసే అవకాశమే లేదు. ప్రతిదీ తొందరగా వాళ్ళకి కావాలి, చాలా అద్భుతంగా ఉండాలి, అందరికంటే నా దగ్గరే బెస్ట్ది ఉండాలి, అవన్నీ లేకపోతే నేను డిప్రెస్ అయిపోతా. సో స్ట్రెస్ ఏంటి, మనకి మనం బిల్డ్ చేసుకుంటున్నాం, అది మనకి బిల్డ్ చేసుకుంటూ మన పిల్లలకి కూడా బిల్డ్ చేస్తున్నాం. ఇది కాదు మనం నేర్పించాల్సింది. సో ఫ్యూచర్ జనరేషన్స్కి వాట్ ఆర్ వి గివింగ్? స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఇవ్వాలి అంటే మాత్రం వాళ్ళకి సోషల్ సర్వీస్ నేర్పండి, బతుకు తెరువు ఎలాగా అనేది నేర్పాలి, డైలీ యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. బుక్ రీడింగ్ అద్భుతమైన హాబీ అది వాళ్ళకి. సో బుక్స్ ఎన్ని వీలైతే అన్ని బిఫోర్ 12 years చదివిపించేయాలి పిల్లలతోటి. సో మా బాబుని తీసుకుంటే 600 బుక్స్ పైన చదివాడు ఇప్పటికి. సో తనకేంటంటే అట్ ద ఏజ్ ఆఫ్ 4 years బుక్స్ అలవాటు చేసేసాం. ఒక టైం పాసే, అది మంచి టైం పాస్. మనం బిజీగా ఉన్న టైంలో వాళ్ళు మంచి విషయాలు నేర్చుకోవాలి. అలాంటిది మొబైల్ ఫోన్స్లో కంటే కూడా బుక్స్లో అథెంటిక్గా రాసినవి, ఎప్పటి నుంచో వస్తున్న స్టోరీస్, మైథాలజీ, ఇవన్నీ హిస్టరీ నేర్చుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అది ఫ్యూచర్లో. అట్లానే క్రియేటివిటీ పెంచేవి, డ్రాయింగ్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు. రేపు పొద్దున్న ఏఐ వచ్చిన తర్వాత ఎవరు ఉద్యోగాలు ఉంటాయో ఎవరు ఉద్యోగాలు ఉండవో అని అందరినీ భయపెడుతున్నారు. సో ఓకే, ప్రొఫెషనే కాదు, ఇంకొక టైం పాస్ కావచ్చు, లేదంటే కనుక పార్ట్ టైం జాబ్ కావచ్చు, ఒక హాబీని కూడా పర్స్యూ చేస్తూ ఇకిగాయ్ అనే ఒక జపనీస్ కాన్సెప్ట్ ఉంటుంది, మీకు తెలుసో లేదో. సో దాంట్లో ఏంటంటే మనము ఏదన్నా ఒక పని నేర్చుకోవాలి విచ్ విల్ గివ్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ నీడెడ్. హ్యాపీనెస్ ఇవ్వాలి మనకి, దానివల్ల డబ్బులు రావాలి, దానివల్ల సొసైటీకి నలుగురికి ఉపయోగపడాలి, అది మన నెక్స్ట్ జనరేషన్ని ఇన్స్పైర్ చేయగలిగేలా ఉండాలి. సో మనం కనుక ఇలాంటిది ఏదన్నా ఒకటి చూస్ చేసుకోగలిగితే ఒక హాబీని, చాలా అద్భుతంగా మనకి మనమే తెలియకుండా చాలా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.